కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. క్యాన్సర్ కంటే దుర్మార్గమైనది, ప్రమాదకరమైనది తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి. భూమన కరుణాకర్ రెడ్డి. తాడేపల్లి కొరియర్ భాయ్ మిథున్ రెడ్డి అవతారం బట్టబయలు. వర్ల రామయ్య మీడియా సమావేశం. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. T20 ర్యాంకింగ్స్ లో దూసుకెళ్లిన అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తికి కెరీర్ బెస్ట్ ర్యాంక్. శ్రీ పాయల్ శంకర్ ఎమ్మెల్యే అండ్ బీజేఎల్పీ జీవై లీడర్ ప్రెస్ మీట్. విశాఖ జిల్లాలో భాజపాను బలోపేతం చేయడంలో మండల కమిటీలు ముఖ్య పాత్ర పోషించాలని పార్టీ జిల్లా అధ్యక్షులు ఎంఎంఎన్ పరశురామరాజు అన్నారు. గాజువాక పాత కర్ణవానిపాలెం పార్టీ కార్యాలయంలో మంగళవారం నియోజకవర్గం కన్వీనర్ కరణంరెడ్డి నరసింహారావు అధ్యక్షతన నియోజకవర్గం స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథి మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని, రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి అభివృద్ధి సంక్షేమంలో దూసుకుపోతుంది తెలిపారు. ఈ నేపథ్యంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తూ ప్రజాభిమానాన్ని చురుకునేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. నియోజకవర్గం పరిధిలోని 9 మండలాల కమిటీలలో సమర్థులను నియమించడం ద్వారా పార్టీ పటిష్టత మరింత పెరుగుతుందని అన్నారు. కేఎన్ఆర్ మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్కు ప్రత్యేక ప్యాకేజీని ఇచ్చి ఆదుకున్న కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. నాడు ప్రధాని మోదీపై విమర్శలు చేసిన వాళ్లంతా నేడు మోదీ నాయకత్వం దేశానికి అవసరమని అంటున్నారని అన్నారు. అనంతరం జిల్లా అధ్యక్షులు పరశురామరాజు, మాజీ అధ్యక్షులు రవీంద్ర మేడపాటైలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలోని నియోజకవర్గం ఇన్ఛార్జి పొలిమేర శ్రీనివాస్, నాయకులు యువ శ్రీ దేనంకొండ కృష్ణంరాజు, బాటా శ్రీనివాస్, గూటూరు శంకర్రావు, బోండా ఎల్లాజీ, సిరిసనపల్లి నూకరాజు, నాగేశ్వరరావు, వర్రే లలిత, రోహిణి, కట్టా పద్మ, భువనేశ్వరి, పావని తదితరులు పాల్గొన్నారు. ఈశ్వరరావు గారు వచ్చారా? ఈశ్వరరావు గారు ఆయన ఆధ్వర్యంలో 100 మంది జాయిన్ అవుతారన్నారు. ఇలా వాళ్ళంతా కూడా జిల్లా ప్రెసిడెంట్ గారి రాష్ట్ర సీట్లు కన్నంత అయిపోయినాయి వాళ్ళందరూ కూడా. అందరూ ఇక్కడ కృష్ణరాజు గారు ఉన్నారు, ఈ గాజువాకలో నౌకరాజు గారు ఉన్నారు. నౌకరాజు గారు అయితే మరీ వారు 180 సుమారుగా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇక్కడ గాజువాకలో మీరందరూ కూడా కృష్ణరాజు గారు గారు నరసింహారావు గారు అందరూ కూడా 3 కిట్లు పంచిపెట్టము, కళాకారులకి, పేదవారికి కానివ్వండి, శానిటైజర్లు కానివ్వండి, విపరీతంగా అంటే డోనర్స్ కూడా మనకి సపోర్ట్ చేయడం ద్వారా విపరీతంగా మనం పంచిపెట్టి ఏ పార్టీ, ఏ పొలిటికల్ పార్టీ మన కార్యకర్తలు, మన నాయకులు తయారయ్యారు. మనం అనేక సందర్భాల్లో 2000 మంది 3000 మంది సమావేశంలో పెట్టుకోగలిగామంటే అదంతా కూడా మీరు చేసిన కృషి అని చెప్పి ఖచ్చితంగా చెప్తాను. ముఖ్య అతిథిగా, అదేవిధంగా మాజీ అధ్యక్షులు శ్రీ రవీంద్ర మేడపాట గారు మరో ముఖ్య అతిథిగా పాల్గొని ఈ రోజుకి నూతన మండల అధ్యక్షులు దిశానిర్దేశం చేయడానికి, అదేవిధంగా బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎంతో మంది కొత్త సక్సెస్ అవుతుంది ఒక నమ్మకాన్ని రాష్ట్ర పార్టీకి మనం కలిగించడంలో సక్సెస్ అయ్యాం. తద్వారా ఏదైనా ఇమ్మీడియట్ గా అంటే అత్యవసర పరిస్థితుల్లో అండి. ఈరోజు గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో మా జిల్లా నూతన అధ్యక్షులు శ్రీ పరశురామరాజు గారు ముఖ్య అతిథిగా పాల్గొని గాజువాక అసెంబ్లీలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పరంగా 9 మండలాల కింద విభజించుకున్నాం. 9 మండలాలకు కూడా అధ్యక్షుల్ని నియమించుకోవడం జరిగింది. ఇప్పుడు వారందరికీ దిశానిర్దేశం చేయడానికి వచ్చారు. మనకి ప్రతి మండలంలోనూ కూడా 61 మందితో కమిటీలు ఈ నెల 15వ తారీఖు లోపు వేయమని చెప్పారు. అదేవిధంగా గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో సీనియర్ నాయకులు ఉన్నారు, గత 35 సంవత్సరాలుగా పార్టీలు ఉన్నవారు, కొత్తగా జాయిన్ అయిన వారు కూడా ఉన్నారు. వారందరికీ కూడా పార్టీలో ఎక్కువ సమయం కేటాయించి పార్టీ బలోపేతానికి కృషి చేసే వారికి తగిన గుర్తింపు ఇవ్వడానికి మా జిల్లా అధ్యక్షులు ఇప్పుడు పేర్లు కూడా అందరూ నోట్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే అసెంబ్లీ స్థాయిలో పనిచేసిన వాళ్ళకి జిల్లా స్థాయిలో పనిచేసిన వాళ్ళకి రాష్ట్ర స్థాయిలో పార్టీ కోసం ఎక్కువ సమయం కేటాయించే వాళ్ళకి తగిన గుర్తింపు ఇచ్చేది భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఆ విధంగా ఈ సమావేశం జరిగింది, అందరికీ దిశానిర్దేశం చేయడం జరిగింది. అదేవిధంగా మాజీ అధ్యక్షులు
శ్రీ రవీంద్ర మేడపాటి గారు మా గత 4.5 ఏళ్లలో విశాఖపట్నం జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకి ఎంతో విశేషంగా కృషి చేశారు. ఆయన కూడా ఘనంగా సత్కరించుకోవడం జరిగింది. కొత్త అధ్యక్షులు శ్రీ పరశురామరాజు గారికి కూడా సత్కరించుకోవడం జరిగింది. ఇద్దరికి మా గాజువాక అసెంబ్లీ తరపు నుంచి నాయకులందరూ కూడా కలిసి సన్మానించుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు విశాఖపట్నంలోని గాజువాక నియోజకవర్గంలో కేఎన్ఆర్ ఆధ్వర్యంలో ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగిందండి. ఇది మా సభ్యులందరూ కూడా మొత్తం అందరూ కూడా యాక్టివ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో గత 3 నెలలుగా మెంబర్షిప్ డ్రైవ్ చేయడం, అలాగే ప్రెసిడెంట్ కూడా జరిగింది. ప్రెసిడెంట్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఈ కాన్స్టిట్యున్సీకి వచ్చి ఒకసారి కార్యకర్తలు అందరితో కలిసి కొత్త పాత అందరూ కూడా చాలా మంది జాయిన్ అయ్యారు. వాళ్ళందరితో కలిసి పార్టీని ఏ రకంగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మాట్లాడకుండా వచ్చింది. సంస్థాగత నిర్మాణం ఎలా చేయాలి, మండల అధ్యక్షులు కొత్తగా ఎన్నికయ్యారు, వాళ్ళకి దిశానిర్దేశం చెప్పడం కోసం కార్యక్రమం రావడం జరిగిందండి. అలాగే మీ అందరూ తెలుసు, వారం రోజుల క్రితమే మన మినిస్టర్ గారు కుమారస్వామి గారు అలాగే శ్రీనివాస్ వర్మ గారు ఇద్దరు రావడం జరిగింది. 11,900 సుమారు ఇచ్చి స్టీల్ ప్లాంట్ ని మరి పునర్వైభవం తీసుకొచ్చే విధంగా మన బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నిర్మలా సీతారామన్ గారు నిధులు ఇవ్వటం జరిగింది. ఈ రకంగా స్టీల్ ప్లాంట్ ని అభివృద్ధి చేస్తూ ఈ గాజువాకలో ఉన్న అందరూ కూడా హ్యాపీగా ఉండేటట్టు చేయటంగా మేము అందరం చాలా కృషి చేస్తున్నాం. ఏ సమస్య అయినా సరే మా దృష్టి తీసుకొస్తే మేము ఇమీడియట్లీ సాల్వ్ చేసి భారతీయ జనతా పార్టీ వాళ్ళకి అండగా ఉండి అన్ని కార్యక్రమం చేస్తుంది. అలాగే భారతీయ జనతా పార్టీ ఉన్న సీనియర్ నాయకులను కలుపుకుంటూ అలాగే కొత్త వాళ్ళకి మంచి ఛాన్స్ ఇస్తూ వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పి అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తామని ఈ సభను తెలియజేస్తాం. జీవీఎంసీ మెప్మా ఆర్పీలకు ఉద్యోగ భద్రత కల్పించాలని 3 సంవత్సరాల కాల పరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని కోరుతూ ఆర్పీలు తెదేపా రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును అభ్యర్థించారు. ఈ మేరకు నగర వ్యాప్తంగా ఉన్న ఆర్పీలు పాత గాజువాక తెదేపా కార్యాలయానికి వచ్చి ఎమ్మెల్యే పల్లాను కలిసి తమ సమస్యలను వివరించారు. ఆర్పీలను తొలగిస్తామంటూ వస్తున్న వార్తలపై ఆందోళన చెందుతున్నామని, ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే ఉద్యోగ భద్రత ప్రభుత్వం విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెప్పారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉన్న ఆర్పీలను తొలగించే ప్రక్రియ అంటూ ఏదీ లేదని, అటువంటి పుకార్లను నమ్మవద్దని సూచించారు. ఆర్పీ ఉద్యోగుల సంఘం నేతలు మల్లీశ్వరి, ఝాన్సీ, సిహెచ్ సత్య, వరలక్ష్మి, ధనలక్ష్మి, రత్నాలు తదితరులు ఆర్పీలు ఎదుర్కొంటున్న పలు అంశాలను ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. వర్క్ డన్ రద్దు చేయాలని, తమ వేతనాలను వ్యక్తిగత అకౌంట్స్ లో వేయాలని, యూనిఫామ్, ఐడి కార్డులు ఇవ్వాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. కార్యక్రమంలోని ధనలక్ష్మి, ప్రసాదుల శ్రీనివాస్, కార్పొరేటర్ బోండా జగన్, కరణం కనకారావు తదితరులు పాల్గొన్నారు. అందరినీ గంపగుత్తుగా అందరినీ తీసి పడేసి దాటి వెళ్తున్నటువంటి ఎవరైనా వాళ్ళ మీద ఏమైనా చర్యలు ఉంటాయి తప్ప అందరినీ గంపగుత్తుగా అందరినీ తీసి పడేసి కొత్త వాళ్ళు తీసుకుంటారన్నది అలా. ఈ వ్యవస్థ ద్వారా డోక్రా సంఘాలు కావచ్చు, అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ప్రభుత్వం పెట్టేటువంటి సంక్షేమ పథకాలని ప్రజలకి చేరువేయడంలో మీ యొక్క పాత్ర కీలకంగా ఉంటుందనే ఉద్దేశంతో ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు పెట్టడం జరిగింది, మా అధ్యక్షులు వారు, జాతీయ అధ్యక్షులు వారు. అయితే దీన్ని మరి గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని పరిణామాలు వచ్చినాయి. అలాగే అటు ఇటు అని చెప్పేసి కొంతమంది కొంచెం ఇష్టానుసారం చేశారని, కొంతమంది ఏదో డ్వాక్రా సంఘాల దగ్గర కొన్ని ఆర్థిక లాభాలు పొందారని, ఇలాగేవో చిన్న చిన్న వాయిస్ వచ్చింది. కానీ బై అండ్ లార్జ్ మీరు చేస్తున్నటువంటి ఏదైతే పథకాలు అందించడంలో మీ పాత్ర చాలా కీలకంగా ఉంది. అందులో ఎటువంటి సందేహం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అయితే మీరు ఎటువంటి అపోహ పెట్టుకోవద్దు, మీకు మాట ఇస్తున్నాం. మిమ్మల్ని ఎవరిని కూడా తీసేస్తారని మాత్రం అనుకోవద్దు. ఇది కొంతమంది ఎవరైతే తెగించి ఉన్నారో, ఎవరైతే కొంచెం అలాగే ఇక్కడ ఆర్పీలందరినీ కూడా తొలగించేస్తున్నారు అని ఒక వదంతులు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో మీ అందరికీ కూడా అదే ఆ భయంతో చాలా మంది ఇక్కడ రావడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నాను, ఆ వదంతులు ఏమి నమ్మొద్దు. ఇది ఎందుకంటే ఈ వ్యవస్థని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు
ఇక డీటెయిల్స్ చూస్తే క్యాన్సర్ కంటే దుర్మార్గమైనది, ప్రమాదకరమైనది తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి కిడ్నాప్ చేసిన అభ్యర్థులను బెదిరించి భయపెట్టి బలవంతంగా సెల్ఫీ వీడియోలు చేయించారు. ఓటింగ్ తర్వాత 4 కార్పొరేటర్లు బయటకు వచ్చి క్షమించమని కోరుతున్నారు. కూటమి నీచపు, నికృష్టపు రాజకీయాలు స్పష్టంగా తెలిసిపోయింది. ఈ అక్రమ గెలుపుకు ప్రజలు కూటమి నేతలను చీకొడుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఈరోజు గెలిచింది, కానీ గెలిచిన సంతోషం వాళ్లకు లేదు. ఓటమి మాలో స్ఫూర్తిని నింపింది. పోరాటానికి మరింత ఉద్యుక్తులు కండి అనేటువంటి ఒక గొప్ప ఆశయ సాధనకు ఒక జెండాను అందించింది. ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే. ఈ వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఆ క్యాన్సర్ కంటే కూడా దుర్మార్గమైనటువంటిది తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీల కూటమినని ఈ క్యాన్సర్ డే రోజునే తిరుపతిలో నగ్నంగా ఈరోజు ప్రజలకందరికీ కూడా చూపించింది ఆ కూటమి. క్యాన్సర్ కంటే చాలా ప్రమాదం. మేము ఈ ప్రమాదకరమైనటువంటి జబ్బు నుంచి పరిరక్షించుకోండి అన్నట్టుగా వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు అన్నీ ఇన్ని కావు. మేము స్పష్టంగా చెప్తూనే ఉన్నాం, మా కార్పొరేటర్ల మీద దాడి, మా కార్పొరేటర్లను కొడుతున్నారు, మా కార్పొరేటర్లను చంపుతామని బెదిరించారు, మా కార్పొరేటర్లను అనరానటువంటి మాటలు అన్నారు, మా కార్పొరేటర్లు నా సోదరిమణులైనటువంటి వాళ్ళందరి మీద అసభ్యకరమైనటువంటి పదజాలంతో దూషించినారు. అయినా కూడా అందరూ కూడా చాలా మెజారిటీ గట్టిగా నిలబడ్డారు. నిన్న నా ఇంటి నుంచి ఓటుకు వెళ్లటానికి పోతున్నటువంటి పోలింగ్ బూత్కు పోతున్నటువంటి మా కార్పొరేటర్లని కొడుతూ అసభ్య పదజాలంతో దూషిస్తూ వాళ్ల జీవితాలనే సర్వనాశనం చేసేస్తాము అని మేమందరికీ కూడా ఈ రకంగా మా కార్పొరేటర్లను తీసుకుపోయినామంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, పచ్చ మీడియా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. వాళ్లే మేమే వెళ్ళాము, మమ్మల్ని ఎవరిని కిడ్నాప్ చేయలేదు అని వాళ్లను బెదిరించి వాళ్ల చేత సెల్ఫీ వీడియోను కూడా తీయించి రిలీజ్ చేశారు. వాళ్ల బెదిరింపులకు, వాళ్ల ఒత్తిళ్లకు చంపుతాము, మీ ఆస్తులు నాశనం చేస్తాము అని వాళ్ల జీవితాలనే ఇక లేవు అన్నంతగా భయపెట్టి వాళ్ల చేత బలవంతంగా ఓట్లు వేయించుకుని గెలిచినటువంటి కూటమిలో 5 నిమిషాలు కూడా ఆ పారాణి కూడా ఆగకముందే ఓటు నుంచి పరిగెత్తుకుంటా వచ్చి, అన్నా మేం తప్పు చేశాం, అన్నా మేం పాపం చేశాం, మమ్మల్ని ఈ రకంగా చంపేస్తామని బెదిరించినారు, మేము పడ్డటువంటి కష్టాలు అన్నీ ఇన్ని కావు, మమ్మల్ని విపరీతంగా కొట్టారు, మిమ్మల్ని మేము విడిపోం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయాలన్నదే మా తపన అని బాధపడుతూ 4 కార్పొరేటర్లు వెంటనే తాడేపల్లి కొరియర్ బాయ్ గా మిథున్ రెడ్డి అవతారం బట్టబయలు. వర్ల రామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. నిన్న మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన 5 ఏళ్ల పరిపాలన అరాచకం, అవినీతిమయం, ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతితో కొట్టుమిట్టాడుతుండేది 5 ఏళ్ల పరిపాలన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారిది. ఆయన అవినీతి ఎలా ఉందంటే, అవినీతి కొండ త్రవ్వుతూ ఉంటే ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. అవినీతి కొండ నుంచి ఈ పాములు వేలాదిగా ఒక్కొక్కటి బయటపడుతూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా ఉలిక్కి పడుతున్నారు. ఈ రోజున పేపర్లో ఏం చూడాల్సి వస్తుందో జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి భాగవతం, రేపేమొస్తుందో, మొన్నే వచ్చిందో చూడండి. ఈ రకంగా తయారైంది. నేను అడుగుతున్నా, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిది మీదొక పరిపాలన, మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్య, ప్రజల సొమ్ముని యథేచ్ఛగా ఏ ఆటంకం లేకుండా ఎలా కొట్టేయచ్చు అనేది, ఏదన్నా ఒక యూనివర్సిటీ ఉంటే ఆ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలరే ఈ జగన్మోహన్ రెడ్డి.
ప్రజాధనాన్ని కొట్టేయటంలో పెద్ద పిహెచ్డీలు చేసినాడు ఆయన. మీకు చిన్న ఉదాహరణ చెబుతాను నేను. అవినీతిమయం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. ఈ మద్యం అంతా కూడా స్పూరియస్ లిక్కర్, కల్తీ మద్యం, సొంత డిస్టిలరీస్. ఈ మద్యం మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ మద్యం సరఫరా కావచ్చు, ఈ మద్యాన్ని అమ్మకం పెట్టడం కానీ, ప్రభుత్వ షాపుల్లో విక్రయించడం కానీ, ఇదంతా కూడా సూపర్వైజ్ చేసేది చిత్తూరు జిల్లా పెద్ద మనిషి కొడుకు. చిత్తూరు జిల్లా పెద్ద మనిషి ఎవరు? ఇక అందులో దాపరికమేముంది? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ఆయన కొడుకు ఎవరు? గౌరవ పార్లమెంటు సభ్యుడు మిథున్ రెడ్డి గారు. ఆయన నేపథ్యంలో రాష్ట్రంలో 4 సంవత్సరాల 2 నెలలు మద్యం యథేచ్ఛగా కాలువలై పారింది, ఏరులై పారింది, ఒక నదిలాగా ప్రవహించింది రాష్ట్రంలో. అంతా కల్తీ మద్యం. నంగనాచిలాగా కబుర్లు చెబుతున్నారు. తామేమీ చేయలేదు, అవినీతి అంటే మాకు తెలియదు అన్నట్లుగా మాట్లాడుతున్నారు గౌరవ ఆనాటి పెద్దలందరూ కూడా. ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుమారుడు మిథున్ రెడ్డి గారు ఆనాటి డిస్టరీస్ ద్వారా సంపాదించిన డబ్బంతా కూడా బిగ్ బాస్కి ఇస్తారు. ఎవరి బిగ్ బాస్? తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. సమావేశంలో పాల్గొంటున్న ఎమ్మెల్యే గారు మాణిక్యం గారు, అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సీనియర్ నాయకులు, అదేవిధంగా ఎర్రొల్ల శ్రీనివాస్, తమ్ముడు రామ్మూర్తి గారు, అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిన్న అసెంబ్లీ సమావేశాల్లో సుప్రీంకోర్టు 7 జడ్జెస్తో చంద్రచూడ్ ఆధ్వర్యంలో ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా, రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా నిన్న అసెంబ్లీ సమావేశంలో మరి దానికి సంబంధించిన ఏబిసి కేటగరైజేషన్ ప్రవేశపెట్టడం జరిగింది. దానికి ముందు మరి అనేక కమిషన్లు కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 30 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి ఆ తీర్పు రావడానికి కారణమైంది. దానికి కృషి చేసిన కృష్ణ మాదిగ గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా అసూలు వాసిన మాదిగ బిడ్డలకు మరి శ్రద్ధాంజలి ఘటిస్తూ, ఏ కమిషన్ అయినా కూడా స్పెసిఫిక్గా మాదిగలకు అన్యాయం జరిగినట్టు 1965లో లాటూ కమిషన్ కానీ, 97లో రామచంద్రరాజు కమిషన్ కానీ, ఉషా మెహ్రా కమిషన్ 2005లో కానీ, 2024 సమీమ్ అఖ్తర్ అక్టోబర్లో వేసిన కమిషన్ కానీ, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి లేదా కృష్ణ మాదిగ చేస్తున్న పోరాటానికి అనుగుణంగానే వారిచ్చిన రిపోర్ట్లో మాదిగలు ఎక్కువగా నష్టపోయిందని చెప్పేసి ఒక వర్గానికి సంబంధించిన ఎస్సీ వాళ్ళు అధిక లాభాలను పొందుతున్నారని, లబ్ధి పొందుతున్నారని చెప్పి ఎస్సీలను 3 కేటగిరీలుగా చేస్తూ నిన్న రేవంత్ రెడ్డి గారు మరి అసెంబ్లీలో దానికి సంబంధించిన వివరాలు ప్రకటించడం జరిగింది. అది మేము ప్రవేశపెట్టినందుకు ఈ ప్రభుత్వాన్ని అభినందిస్తూనే దానిలో ఉన్న అవకతవకలు సరిదిద్దాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికి ఇంకా చట్టబద్ధత రాలేదు. త్వరలో చట్టబద్ధత అన్నారు. ఆ చట్టబద్ధత వచ్చే లోపు సామాజిక న్యాయం జరగాల్సిన అవసరం ఉన్నది.
ఏ ప్రాతిపదికన ఇది చేశారు? జనాభా ప్రాతిపదికన అంటే అట్లా లేదు, సామాజిక ప్రాతిపదన అంటే అట్లా లేదు. తాజాగా విడుదల చేసిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ దూసుకెళ్లాడు. ఇంగ్లాండ్ పై 5వ టీ20లో 37 బంతుల్లోనే శతకం నమోదు చేసిన యువ బ్యాటర్ ఈ రికార్డు బ్రేకింగ్ సెంచరీతో ఏకంగా 2వ ర్యాంక్ దక్కించుకున్నాడు. ఏకంగా 38 స్థానాలు ఎగబాకి 2వ స్థానానికి చేరుకున్నాడు. అటు ఆస్ట్రేలియా స్టార్ ట్రావిస్ హెడ్ తన అగ్రస్థానాన్ని పదిలం చేసుకున్నాడు. అభిషేక్ కేవలం బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లోనే కాదు, ఆల్ రౌండర్ విభాగంలోనూ 31 స్థానాలు ఎగబాకి 13వ ర్యాంకును చేరుకోవడం విశేషం. బ్యాటింగ్ విభాగంలో టాప్ 5లో అభిషేక్ శర్మతో పాటు మరో 2 టీమిండియా ఆటగాళ్లు కూడా చోటు దక్కించుకున్నారు. తిలక్ వర్మ 3వ స్థానంలో ఉంటే భారత్ జట్టు టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 5వ స్థానంలో కొనసాగుతున్నాడు. అటు హార్దిక్ పాండ్యా 5 స్థానాలు ఎగబాకి 51వ ర్యాంకుకు చేరుకోగా శివం దూబే ఏకంగా 38 స్థానాలను మెరుగుపరుచుకుని 58వ ర్యాంకు దక్కించుకున్నాడు. వరుణ్ చక్రవర్తికి కెరీర్ బెస్ట్ ర్యాంక్. ఇంగ్లాండ్ పై ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచిన వరుణ్ చక్రవర్తి బౌలింగ్ విభాగంలో కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించాడు. 3 స్థానాలు ఎగబాకి 3వ ర్యాంకు చేరుకున్నాడు. వెస్టిండీస్ బౌలర్ అఖిల్ హుసేన్ అగ్రస్థానంలో ఉంటే ఆదిల్ రషీద్ 2వ ర్యాంకులో కొనసాగుతూ ఉన్నారు. టీమిండియా మరో స్పిన్నర్ రవి బిష్ణోయ్ 4 స్థానాలు మెరుగుపరుచుకుని 6వ ర్యాంకు దక్కించుకున్నాడు. శ్రీ పాయల్ శంకర్ ఎమ్మెల్యే అండ్ బీజేఎల్పీ డీవై లీడర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఏమడిగినాం మేము నిన్న శాసనసభలో 2014లో ఉన్నటువంటి మా జనాభా 2024లో ఎట్లా తగ్గుతుంది అని అడిగినాం. దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. కానీ డొంక తిరుగుడు సమాధానం చెప్పే ప్రయత్నం చేసిండ్రు. బీసీల సంఖ్యనేమో తగ్గుతుందట, మిగతా వాళ్ళ సంఖ్యనేమో పెరుగుతుందట. ఇదెక్కడి విచిత్రమో మాకు అర్థం కాలేదు. మేము అడిగినాం, ఏం చెప్పింది మీ డెడికేటెడ్ కమిషన్ మాకు రిపోర్ట్ కావాలనంటే ప్రభుత్వ ప్రకటన మాత్రమే ముఖ్యమంత్రి గారు చదివిండ్రు. దీంట్లో ఏమున్నదని, అసలు మీరు ఏం చేసిండ్రు, ఉన్నటువంటి సంఖ్య ఎంత, ఏ రకంగా తగ్గిండ్రు, ఏ జిల్లాలో తగ్గిండ్రు, అసలు అసెంబ్లీలో ఏది కూడా సభ్యులకు సమాచారం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయలేదు. అడిగితే ప్రభుత్వం నుంచి సమాధానం ఏం చెప్తారు అనంటే ఆ యొక్క డాటాని మేము బహిర్గతం చేయలేము అని చెప్తారు. అసలు బహిర్గతం వ్యక్తిగత వివరాలు అడగలేదు కదా. ఒక్కొక్క వ్యక్తి వ్యక్తిగత వివరాలు అడిగితే వాళ్ళ స్వేచ్ఛకు భంగం వాటిల్లినట్టు. ఈ రాష్ట్రంలో చేసినటువంటి మేము సర్వేని అడిగినాం కదా, ఏ జిల్లాలో ఎవరెవరు ఎంత ఉన్నారో చెప్పమన్నాం కదా, దేని ఆధారంగా తగ్గినో చెప్పమన్నాం కదా. దానికి సమాధానం ఇవ్వకుండా లేని లెక్కలు ఎక్కడికి వెళ్ళో తెప్పించి చెప్పేటటువంటి ప్రయత్నం చేసినారు. మేము చెప్పినాం 2014లో ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం అధికారికంగా ఎంసీఆర్ వెబ్సైట్లో అధికారికంగా ఈ యొక్క కాగితాలన్నీ అందుబాటులో ఉన్నది, డాటా అంతా కూడా అందుబాటులో ఉన్నది. దానికి ప్రభుత్వం నుంచి సమాధానం ఏం చెప్తారనంటే అది అథెంటిక్ కాదు అని అంటారు. ఒక ప్రభుత్వ వెబ్సైట్లో ఉన్నటువంటి కాగితాలు అథెంటిక్ కాకపోతే ఇక ఏం సమాచారం అథెంటిక్ అవుతుందో ప్రభుత్వం సమాధానం చెప్పాల. ఈ రకంగా ఎస్సీలను కూడా తగ్గించి చూపించారు. ఘోరం ఏంటంటే ఒక పక్క ఎస్సీ సోదరులు ఈ యొక్క వర్గీకరణ అమలైపోయింది, ఎవరి వాటా మేము తీసుకుంటామన్న ఒక సంతోషకరమైనటువంటి వాతావరణంలో ఎస్సీలకు సంబంధించినటువంటి సంఖ్యను కూడా తగ్గించి చూపించేటటువంటి ప్రయత్నం చేసిండ్రు. ఇది ఎవరి ప్రయోజనం కొరకు మీరు తగ్గించిండ్రు? బీసీల సంఖ్య ఎందుకు తగ్గింది, ఎస్సీల సంఖ్య ఎందుకు తగ్గింది? మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో మిగతా వాళ్ళ సంఖ్య ఎట్లా పెరిగింది? దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలా. ఇదేదో 75-80 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి బీసీలు ఈరోజు కాదు, చైతన్యవంతులైనరు బీసీలు. మీరు ఎక్కడ ఏ రకమైనటువంటి కుట్రలు చేస్తున్నారో, ఎక్కడ ఏ రకంగా మమ్మల్ని అనగదొక్కాలనే ప్రయత్నం చేస్తున్నారో అడుగడుగున బీసీలు అన్ని విషయాల్ని గమనిస్తూ ఉన్నారు. ప్రభుత్వం సమాధానం చెప్పది. ప్రతి సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయిస్తామని చెప్పారు. కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్
ఇంటెలిజెన్స్ తో తాను కూడా మోసపోయానని ప్రముఖ నటుడు మాధవన్ వెల్లడించారు. విరాట్ కోహ్లీకి సంబంధించిన ఓ వీడియో విషయంలో అయినా ఏఐ తనను బోల్తా కొట్టించిందని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన ఉన్నప్పటికీ ఆ వీడియో ఫేక్ అనే విషయం గుర్తించలేకపోయారని చెప్పుకొచ్చారు. అనుష్క శర్మ మెసేజ్ చూశాక కానీ తనకు అసలు విషయం తెలియలేదని వివరించారు. ఈ మేరకు ఓ మీడియా సంస్థకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మాధవన్ తాను ఏఐతో ఎలా మోసపోయింది వివరించారు. గతంలో తాను సోషల్ మీడియాలో ఫుట్బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డోకు సంబంధించిన వీడియో ఒకటి చూశానని మాధవన్ చెప్పారు. అందులో రొనాల్డో మన విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించడం తనకు చాలా బాగా నచ్చిందని వివరించారు. ఆ వీడియోను తాను తన ఇన్స్టాలో షేర్ చేశానని, ఆ తర్వాత కాసేపటికే అనుష్క శర్మ నుంచి తనకు మెసేజ్ వచ్చిందని తెలిపారు. రొనాల్డో వీడియో ఫేక్ అని, ఏఐ సాయంతో సృష్టించిన వీడియో అని అనుష్క చెప్పిందన్నారు. ఆ నిమిషంలోని తనకు కాస్త ఇబ్బందిగా అనిపించిందని వెంటనే వీడియోని డిలీట్ చేశారని మాధవన్ వివరించారు. టెక్నాలజీ వల్ల కూడా ఇలాంటి సమస్యలు ఉంటాయని, ఏ వీడియో అయినా లేక పోస్ట్ అయినా షేర్ చేసే ముందు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందని మాధవన్ పేర్కొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. క్యాన్సర్ కంటే దుర్మార్గమైనది, ప్రమాదకరమైనది తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి. భూమన కరుణాకర్ రెడ్డి. తాడేపల్లి కొరియర్ భాయ్ మిథున్ రెడ్డి అవతారం బట్టబయలు. వర్ల రామయ్య మీడియా సమావేశం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. T20 ర్యాంకింగ్స్ లో దూసుకెళ్లిన అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తికి కెరీర్ బెస్ట్ ర్యాంక్. శ్రీ పాయల్ శంకర్ ఎమ్మెల్యే అండ్ బీజేఎల్పీ జీవై లీడర్ ప్రెస్ మీట్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.